వెల్కమ్ టు ఛానల్. ఈ రోజు మనతో పాటు రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జియా. రమగారు, మనం దసరా పండుగప్పుడు రావణ దహనం చేస్తూ ఉంటాం. ఇది ప్రతి సంవత్సరం కూడా, అంటే మనకన్నా కూడా నార్త్ సైడ్ కొంచెం ఎక్కువగా చేస్తూ ఉంటారు. రామలీల గాని, రావణ దహన కార్యక్రమాలు గాని. అంటే ప్రతి సంవత్సరం చేయాల్సిన ఒక, అంటే నిష్ఠగా ఫాలో అవ్వాల్సిన అంశం అంటారా? ఎందుకు రావణ దహనం చేస్తారు రమగారు? దీనికి ప్రత్యేకమైన స్టోరీ గాని ఏదైనా ఉందంటారా? రావణ దహనం, రామలీల అవి మన దసరాల్లో రామలీల లేవు అసలు. నార్త్లో ఎలా మొదలెడతారంటే ఈ పాడ్యం నాడు నుంచి మొదలుపెట్టి రామకథలు అన్ని చోట్ల పండాల్స్ అవి ఇవి గట్టి ఈ దేవి పూజ పండాల్స్లో ఓ పక్కన రామలీల నడుస్తూ ఉంటుంది. రామాయణం జరిగిన రామాయణం అంతా కథలాగా చేస్తారు. దశమి నాడు రావణాసురుణ్ణి అతని మరణం ఆ రోజు జరిగిందని, ఆ రోజు జరగటం కాదు, వాళ్ళు చేస్తారు 10వ రోజుకి పూర్తి చేస్తారనమాట. చెడు మీద మంచి యొక్క విజయం. ఎప్పుడైనా సరే చెడు చివరికి నాశనం అవుతుంది, చెడు తొలగిపోతుంది, మంచికే అల్టిమేట్ విజయం లభిస్తుంది అని చెప్పడం కోసమే రామాయణ కథలు చెప్పుకుంటాము. మనం రామాయణం చెప్పుకునేది ఎందుకు? అంతే. రాముడు అన్ని ఉత్తమ గుణాలు కలిగి ఉన్నవాడు. భార్యను తీసుకెళ్ళాడు, అడవికి వెళ్ళాడు. అక్కడ ఆయన భార్యను ఎవరో ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోతే వాళ్ళ కోసం వెళ్ళాడు, ఆవిడ కోసం వెతికాడు, ఆవిడని సాధించాడు, ఆవిడ ఎక్కడుందో తెలుసుకున్నాడు. ఆవిడని తీసుకెళ్ళిన వాడిని మర్యాదగా అడిగాడు, ఇచ్చేసేయమని ఆయన ఏమని అన్నాడు. అయితే యుద్ధం చేసి నా భార్యను నేను తీసుకెళ్తానన్నాడు. ఆవిడ కోసం యుద్ధం చేశాడు, రావణాసురుని సంహరించాడు. ఇప్పుడు ఈ రావణాసురుని సంహరించిన ఇది జరిగింది కాబట్టి ఈ దసరా రోజున రావణ దహనం చేయటం అనేది ఒక విధానం. ఇదేంటంటే హెచ్చుగా నార్త్లో ఉంది, క్రమంగా సినిమాల్లో, సీరియల్స్లో, కథల్లో అట్లా 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 మన వైపు కూడా వచ్చేసింది. అయితే వింత పోకడ్లకి ఒక నాంది అన్నట్లుగా తయారవుతున్నారండి. మనం కొన్ని ట్రోల్స్ చూస్తూ ఉన్నాం. నేను కూడా కొన్ని చూశాను రమ్మగారు. రావణుడు చాలా మంచివాడని, సీతమ్మని కనీసం ముట్టుకొని కూడా ముట్టుకోలేదని, చాలా మర్యాదగా ఉన్నాడని, తర్వాత కొన్ని కమ్యూనిటీస్కి ఆయన ఒక లీడర్ అని, ఇలాంటివి కొన్ని వస్తూ ఉన్నాయి రమ్మగారు. ఇవి అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? నిజంగానే సీతమ్మని ముట్టుకోలేదు, ఆ విషయం మనందరికీ తెలిసిందే. కానీ దీనికి వెనకాల ఉన్న ఇతివృత్తం ఏంటి? ఇప్పుడు మనకి రావణాసురుడు ఎలా తెలుసు? మన తాత కాదు కదా. కాదు కదా, పోనీ మన ముత్తాతకి తాత, అది కూడా కాదు. రావణాసురుడిని మనం తెలుసుకునేది పురాణాన్ని బట్టి, అంటే రామాయణాన్ని వల్ల, రామాయణం అనే ఒక కథాంశం వల్ల రావణాసురుడు అనే ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఒకటి ఆ కథలో ఉన్నది కాబట్టి అతన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. అవునండి కదా. ఇప్పుడు రామాయణాన్ని అనుసరించే రావణాసురుడి క్యారెక్టర్ని నువ్వు డిఫైన్ చేయగలుగుతావు. రాముడిని ఎలా చేసావో రాముడి గురించి ఎలా తెలుసుకున్నావు నువ్వు? మనం ఎట్లా తెలుసుకున్నాం? ఈ యుగంలో మన ముందున్న 2 యుగాల ముందున్న రాముడు మర్యాద పురుషోత్తముడని, అతనికి చాలా అత్యద్భుతమైన లోకోత్తరమైన గుణాలు ఉన్నాయని మనం తెలుసుకుంటూనే, కొన్ని ఆ గుణాల్లో కొన్ని అద్భుతమైన గుణాలు రావణాసురుడనే వాడికి కూడా ఉన్నాయి. కానీ రాముడిలో ప్రత్యేకంగా ఉన్న నైతిక ప్రవర్తన, ధర్మవర్తన లేకపోవటం వల్ల, దుష్ప్రవర్తన వల్ల అతను నాశనం అయ్యాడని మనం కథలో తెలుసుకున్నాం. రావణాసురుడికి కూడా లోకోత్తర గుణాలున్నాయి, నిర్వివాదాంశం, అది నిజం. పరమ భక్తుడు, భక్తుడు, పరాక్రమవంతుడు, చాలా కళాజ్ఞత కలిగిన వాడు, ఎంతో కళాభినివేశం ఉన్నవాడు, పరాక్రమశాలి, గొప్ప తపస్సిద్ధి కలిగిన వాడు. బోల్డ్ ఉన్నాయి. బోల్డ్తో పాటు నేను ఇంత పరాక్రమశాలిని, నేను ఏదైనా చేయాలనే ఒక దుర్గుణం ఉంది. ప్రపంచమంతా తప్పు అని భావించే తప్పుని నేను చేసి తీరాల్సిందేనన్న ఒక దుర్గుణం ఉంది. పరాయి స్త్రీల పట్ల వ్యామోహం ఉంది, చెయ్యకూడదు ఆ పని. మరి ఈ చేయకూడని పని చేసేవాడు ఇలా ఎండవుతాడు అని ప్రపంచానికి తెలియజేయటం కోసమే వాల్మీకి మహర్షి వల్ల రామాయణం వచ్చింది. మనం ఆయన్ని మనకు ఆపాదించుకుని ఈయన మావాడేనని మనం అనుకోవటము ఎలా పనికిరాని సంగతో, రెండో క్యారెక్టర్ని మావాడని ఇంకోళ్ళు అనుకోవటం కూడా అంతే పనికిరాని క్యారెక్టర్. మన విషయం అసలు మంచి సరైంది కాదు ఈ పాయింట్. రాముడు ఒక మంచి గుణాలకి ఇప్పుడు ఏముందమ్మా, ఒక తెల్లని కాగితం, నీకు నాకు కూడా తెల్లగానే కనపడుతుంది. ఆ తెల్ల కాగితంలో పైన 5-6 చుక్కలు పెట్టావు, అవి నాకేనా కనపడతాయి? నీకు కనపడవా? అందరికీ కనిపిస్తాయి. ఇప్పుడు తెల్లని కాగితం అందరికీ తెల్లగా కనపడుతుందని అది అందరికీ ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అట్లా రాముడి క్యారెక్టర్ అత్యద్భుతమైన లక్షణాలు కలిగింది. అందరూ దాని నుంచి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, ప్రశాంతతని సాధించాలి. ఒక దుర్మార్గమైన క్యారెక్టర్, 4-5 ఇంకు మరకలు ఉన్నాయి. ఇలా తెల్లదాని మీద 2 చుక్కలు వేసుకుంటే ప్రాంప్ట్గా కనపడుతుందని, ఇది చెయ్యకూడదని తెలియజేయడం కోసమే రావణాసురుడి పాత్ర. ఇప్పుడు రామాయణంలో చెప్పబడిన సంగతి తీసుకుందాం. ఇప్పుడు మీరు అన్నట్టే సీతాదేవిని ఆయన ముట్టుకోలేదు, కానీ తీసుకెళ్ళేటప్పుడు వాల్మీకి రామాయణంలో అయితే ఆమెను ఎత్తుకుని వెళ్ళాడని
చెప్తారు. అవును, స్వయంగా ఎత్తుకునే వెళ్ళాడు, ఎత్తుకెళ్ళాడు, తీసుకెళ్ళాడు. లోపలికి లంకా నగరంలోకి తన ఇంటికి తీసుకెళ్ళిపోయాక మిగిలిన భార్యలు వాళ్ళు ఒప్పుకోలేదు. అందుకని అంతఃపురంలో ఆమెను పెట్టకుండా అశోకవనంలో పెట్టాడు, కూర్చోబెట్టాడు. ఊరికి దూరంగా ఉన్న ఒక చోట రాక్షసుల్ని కాపలా పెట్టి. ప్రత్యేకమైన కారణం ఏమన్నా ఉందా రమ్మగారు? ప్రత్యేక కారణానికి ఏముంది, ఇప్పుడు మనం రామాయణంలో కొంత చెప్పబడింది. రామాయణంలో కంటే ఇతర పురాణాల్లో కూడా ఈ రావణాసురుడు, అతని క్యారెక్టర్, అతనికి ఉన్న శాపాలు అవన్నీ చెప్పబడ్డాయి. మనం రకరకాల కథనాల వల్ల మొత్తం క్రోడీకరించుకుని మనం ఒక కొత్త కథలు డెవలప్ చేసుకుంటూ ఉంటాం కదా. సీతాదేవి అయోనిజ, ఆమె గర్భస్థ శిశువుగా జన్మించలేదు. అవును, పెట్టెలో దొరికింది కదా, పెట్టెలో, అది కూడా భూమి లోపల దొరికింది. అవునండి. ఈ అయోనిజ అయిన స్త్రీ వల్ల రావణాసురుడికి మరణం ఉంది. వాళ్ళు ప్రమాదకారులు. అయోనిజగా ఎవరుంటారు? దేవతలే ఉండొచ్చు. ఆ దేవతల్లో కూడా మామూలు వాళ్ళు కాదు, పెద్దమ్మవారి ఉండాలి. ఆవిడ వల్ల జన్మించిన, అంటే పరాశక్తి వల్ల జన్మించిన త్రిమాతలు అయి ఉండాలి. వాళ్ళు శక్తి నుంచి జన్మించిన వాళ్ళు, తల్లులకి పుట్టిన వాళ్ళు కాదు. ప్రపంచంలో అందరూ తల్లులకు పుట్టిన వాళ్ళే. ఈవిడ తల్లికి పుట్టింది కాదు కాబట్టి ప్రత్యేకమైన శక్తివంతురాలు అవుతుంది మొదటిది. తర్వాత రావణాసురుడు ఇంతకు ముందు కూడా ఆయనకి గుడ్ క్యారెక్టర్ ఉందని ఎక్కడా చెప్పబడలేదు. వేదవతి అనే ఒక తాపస స్త్రీని ఆయన మోహించాడు. తాపసి ఆవిడ విష్ణువు కోసం తపస్సు చేసుకుంటుంటే ఆమెను బలాత్కరించబోయాడు. ఆమె ఏం చేసింది, యోగాగ్నిలో దగ్ధమైపోతూ నీ చావుకి నేను కారణమవుతాను, నీ వల్ల నా తపస్సు పాడైందని శపించింది. ఆ యోగాగ్నిలో దగ్ధమైన ఆ బూడిదగా మారిన వేదవతే అయోనిజ అయిన సీతాదేవిగా జన్మించిందని ఒక ఐతిహ్యం. ఇప్పుడు ఈవిని తెచ్చి నువ్వు అంతఃపురంలో పెడితే అంతఃపురం తగలబడిపోతుంది, ఈవిడ నీకు స్వాధీనపడేదాకా ఇంకెక్కడైనా ఉంచుకోమంది మండోదరి. ముందుగానే చెప్పేసింది. ఆవిడ ఒప్పుకోలేదు, అందుకని అంతఃపురంలోకి చేర్చలేదు. దాన్ని కూడా మనకు అనుకూలంగా మార్చుకుంటే ఎట్లాగా మార్చుకుంటావు, అదొక పాయింట్ అనుకో. ఇంకా ఇప్పుడు మన రామాయణాన్ని ఫాలో అవ్వాలి కదా. ఈ ఫాలో అయ్యే క్రమంలో ఈ మన రావణాసురుడు తనకి సోదరుడు అయినటువంటి, అంటే తండ్రి ఒకడే తల్లులు వేరు. ఈయన కైకసికి పుట్టాడు రావణాసురుడు. ఇంకొక భార్యకి, విశ్వవసుబ్రహ్మకి ఇంకొక భార్యకి జన్మించిన వాడు కుబేరుడు. అంటే ఒకే తండ్రికి ఇద్దరు భార్యల వల్ల కలిగారు. కుబేరుడి కొడుకు నలకూబరుడు. నలకూబరుడికి రంభ ఆయన గర్ల్ ఫ్రెండ్, సరిగ్గా చెప్పాలంటే ప్రేయసి. అతనితో పాటు ఉండేది రంభ. అంటే మనం ఇప్పుడు స్వర్గంలో అప్సరసల పేర్లు వింటాం కదా, ఆ రంభే. ఆమె నలకూబరుడి కోసం ఒక ఉద్యానవనంలో వేచి ఉన్నప్పుడు రావణాసురుడు ఆవిడని చూసి ఆమెను బలాత్కరించాడు. తమ్ముడి కోడల్ని బలాత్కరిస్తే తమ్ముడి కొడుకైన నలకూబరుడు, కుబేరుని కుమారుడైన నలకూబరుడు, ఇట్లా నీ మీద ఆసక్తి లేని స్త్రీని బలాత్కరించావు నువ్వు, ఇక ముందు గనక నువ్వు ఇలాంటి ప్రయత్నం చేస్తే, నువ్వంటే ఇష్టం లేని స్త్రీని ముట్టుకుంటే నీ తల 1000 వక్కలవుతుంది, 10 శిరస్సులు ధ్వంసం అయిపోతాయని శపించాడు. ఈయన సీతాదేవిని ముట్టుకోకపోవటానికి ఆయన క్యారెక్టర్ కాదు కారణం, శాపం. ఎక్కడ ముట్టుకుంటే తల ఇదైపోతుంది. ఆమెను బలవంతం చేయడం ఎంతసేపు అమ్మా, భర్త లేడు కాపాడేందుకు, మరిది లేడు, ఒంటరిది. పైగా ఇక్కడున్న ప్రపంచం అంతా ఆమెది కాదు, ఆమె మానవ స్త్రీ, ఓ రాజకుమార్తె, ఓ రాజుగారి కోడలు, మనిషి కదా. ఇక్కడ ఉన్నదంతా రాక్షస జాతి అయింది, దైత్య జాతి. వీళ్ళ మధ్య ఆవిడ శక్తియుక్తులు ఏం సరిపోతాయి? ఆవిడ పెనుగులాడినా లాభం లేదు, ఎంతోసేపు పట్టదు. ఎందుకు చేయలేదు అంటే, ఎందుకు చేయలేదు, తనకున్న శాపానికి భయపడే ఏం చేయలేదు. ఆమెకు నీకో సంవత్సరం సమయం ఇస్తున్నాను, నువ్వు ఒప్పుకోమని చెప్పాడు. ఏడాది సమయం ఇచ్చాడు. ఏడాది లోపల ఏం చేశాడు, ఏడాది తర్వాత కూడా నువ్వు ఒప్పుకోకపోతే తరిగి సముద్రంలో పడేస్తానని చెప్పాడు. అవును, ఏడాది తర్వాత నీకు ఇష్టం అయితే మీ ఆయన దగ్గరికి పంపిస్తానని చెప్పాడా? అది చెప్పలేదే, ఆ మాట కాదు చెప్పింది. రామయ్య తండ్రి పేరే ఎత్తలేదు కదా. మీ అమ్మ ఏడాది పాటు నన్ను పరిశీలించు, నా క్యారెక్టర్ తెలుసుకో, నేను నీకు నచ్చితే నువ్వు నాతో ఉండు, లేకపోతే మీ ఆయన దగ్గరికి వెళ్ళిపోదు కానిలే అని చెప్పాడా? కాదే, తరిగేసి పడేస్తానని చెప్పాడు, సముద్రంలో ఆహారంగా వేస్తానన్నాడు. అయితే తన సోదరి వైపు లక్ష్మణుడు గనక చూడకపోతే సీతమ్మని తీసుకొచ్చేవాడు కాదు అనే వాదన కూడా, అంటే అలాంటి మాటను కూడా మనం వింటాం మనం. నిజం. లక్ష్మణుడు ఏం చేశాడు, వీళ్ళ చెల్లెలకేసి కామించలా, ఇదేమీ చేయలే, ఆయన ఏం చూడలేదు, వాళ్ళ దారిన వాళ్ళు ఉన్నారు. ఈయన చెల్లెలే అక్కడికి వెళ్ళింది. రాముడు ఎంతో బాగున్నాడని రాముడి దగ్గరికి వెళ్ళింది. ఏమిటి, ఎందుకు వెళ్ళింది? ఆయన బాగున్నాడని చూడ్డానికి వెళ్ళిందా? నన్ను వరించు, మన ఇద్దరం కలిసి ఉందామని అడిగింది. ఆయన అన్నాడు, నాకు భార్య ఉంది, నాకు కుదరదు, మా తమ్ముడు ఖాళీగా ఉన్నాడు, వెళ్ళమన్నాడు. తమ్ముడి దగ్గరికి వెళ్ళింది. తమ్ముడు కాదన్నాడు.
తమ్ముడు కూడా కాదంటే ఈసారి ఏమనుకుంది, ఈ రాముడే ఒప్పుకునేలాగా ఉన్నాడు, తమ్ముడు కోపిష్టిగా ఉన్నాడు, ఆ పక్కనున్న పెళ్ళాన్ని కనుక చంపేస్తే అప్పుడు రాముడిని వశం చేసుకోవచ్చు సులువుగా అనుకుని సీతను పట్టుకోపోయింది. ఇప్పుడు లక్ష్మణ స్వామి ఎందుకు వచ్చాడు అడవికి రామాయణం ప్రకారం? అన్నకి తోడుగా వదినకి కాపలాగా. ఇప్పుడు ఆవిడ మీదకి ఒక రాక్షసి తినడానికి వస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? చంపేయాలి, చంపాలి, కానీ చంపలేదు. స్త్రీ కాబట్టి ముక్కు చెవి కోసి పంపించాడు. ఆమె దుష్ప్రవర్తనకి ఫలితం అనుభవించింది. అంతేగాని మీ చెల్లెలు ఎక్కడో వనవిహారం, రావణాసురుడి చెల్లెలు వనవిహారం చేస్తుంటే లక్ష్మణ స్వామి వెళ్ళి ఆమె వెంటబడి ఆమె ముక్కు చెవులు మాత్రం కోయలేదు, మోహించలేదు. ఆయన చెప్పే హరిహరి అసలు అంత మాటే అనకూడదు, అసలు ఆ మాటే లేదు, ఏమీ జరగలేదు. వాళ్ళ దారిని వాళ్ళు ఉంటే ఈ అమ్మాయి వచ్చింది. ఈమె దుష్ప్రవర్తన వల్ల ఆమె ఆ పరాభవాన్ని పొందింది. కానీ అమ్మాయి ఏం చేసింది, వెళ్ళి అన్నయ్యకి రెచ్చగొట్టింది. నా ముక్కు చెవులు కోసారని ముందు కరదూషణాదులను రెచ్చగొట్టింది. వాళ్ళంతా వచ్చి వీళ్ళ మీద పడ్డారు, వాళ్ళందరినీ చంపేశారు వీళ్ళు. మరి యుద్ధానికి వస్తే రాక్షసులను ఏం చేస్తారు, కరదూషణని తోటి యుద్ధం చేశారు, వాళ్ళు కాస్తా పోయారు. ఇక లాభం లేదని అప్పుడు అన్నయ్య దగ్గరికి వెళ్ళింది. అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఆయన భార్య ఎంతో అందగత్తని చెప్పింది. ఇప్పుడు ఈ రామాయణం చదివితేనే మనకు తెలిసింది. అవును కదా, మనం ఈ కథను చూడలా, మనకు తెలీదు. రామాయణంలో ఒక గ్రంథంలో ఉంది ఒక కథ, అది మనం విన్నాం. తర్వాత ఇంకా రకరకాల గ్రంథాల్లో ఉంది. రంగనాథ రామాయణం, గోపీనాథ రామాయణం, ఇంకో బోళ్ళంతమంది, మొల్ల రామాయణం, ఇట్లా రామాయణాలు చాలా మంది రాశారు. ఇప్పుడు ఏ క్యారెక్టర్ పట్ల, ఏ సన్నివేశం పట్ల మనకు అభినవేశం కలుగుతుందో, మనకు ఆసక్తి కలుగుతుందో దాన్ని ఎలాబరేట్ చేసి రాయటం సహజమైన సంగతి, కవులు కదా. అవునండి. ఆ రాసినప్పుడు ఆయా క్యారెక్టర్లు విస్తారంగా చెప్పబడి ఇలా అయ్యుంటుంది, ఇలా జరుగుంటుంది అని ఊహింపబడి కొన్ని క్యారెక్టర్లు పెద్దవైనాయి కూడా. రామాయణంలో చూడండి, మా లక్ష్మణుడి భార్య క్యారెక్టర్ పెద్దగా కనపడదు. భరత శత్రుఘ్నులు, ఇప్పుడు లక్ష్మణుడు వీళ్ళతో ఉండిపోయాడు. అవును, వీళ్ళతో ఉండిపోయాడు. ఆ అమ్మాయి అక్కడే ఉండిపోయింది, ఆవిడ నిద్రపోయింది అని చెప్తారు. ఊర్మిళాదేవి నిద్ర. అక్కడి నుంచి మాండవి, శృతకీర్తి ఉన్నారు. ఒక ఆయనకేమో రాజ్యం అప్పచెప్పారు, రెండో అతనేమో పాదుకా పట్టాభిషేకం చేసుకుని కూర్చున్నాడు. ఆయన భార్య ఇక్కడ ఒంటరిగానే ఉంది, ఆయన తాపస వృత్తిని అవలంబించాడు, భార్యతోటి లేడు. వీళ్ళ క్యారెక్టర్ల గురించి పెద్దగా చెప్పబడలేదు. ఏవో కొన్ని పురాణాల్లో కొంచెం ఎక్కువగా కాస్త కూస్తా చెప్పుంటారు. ఇలా పెరిగినాయి. కానీ మన రామాయణాన్ని ఫాలో అయితే శూర్పణఖ దుష్ప్రవర్తన కలిగింది. ఒక పరాయి మగవాడు కనపడితే అతని మీద ఆసక్తితో దగ్గరికి వెళ్ళింది, పరాభవాన్ని పొందింది, వచ్చి చెప్పింది ఈవిడ చాలా అందంగా ఉంది, అసలు అమ్మాయి మనుషుల దగ్గర ఉన్నటువంటి అంత అందగతే నీ పక్కన ఉండాలని అన్నని రెచ్చగొట్టి పంపించింది. పోనీ ఆయన ఊరికే వచ్చి సీతాదేవిని ఎత్తుపోలా. పోనీ యుద్ధం చేసి ఎత్తుకెళ్ళావా? ఎత్తుకెళ్ళా. మీరు మా చెల్లెల్ని ఇలా చేశారు, అందుకని మీ ఆవిడని నేను ఎత్తుకెళ్ళిపోతున్నాను ఏమైనా ఉత్తరం రాసి పెట్టాడా? అది చేయలేదు. చేయకుండా ఏం చేశాడు, దొంగచాటుగా మారీచుడిని తీసుకొచ్చాడు. ఆ మారీచుడు లబోదిబోమని మొత్తుకున్నాడు. 14 ఏళ్ల పిల్లాడుగా ఉన్నప్పుడే ఈ రాముడు కొట్టిన బాణంతో నేను 100 యోజనాల అవతల పడ్డాను, సముద్ర తీరాన్ని పడిపోయాను, ఇక్కడి నుంచి అక్కడికి పడ్డాను, నాతో పాటు సుబాహుడు చచ్చిపోయాడు, ఒక్క మానవాస్త్రంతో నన్ను అక్కడికి పడగొట్టాడు. అప్పటికి చిన్న పిల్లాడు, 14 ఏళ్ల వాడు, ఇప్పుడు పెద్దవాడు అయ్యాడు, రాజ్యాభిషేకం దగ్గర పడిన వయసులో వాడు. ఇప్పుడు వద్దు, వీళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్పాడు, వినలేదు. నీకు శాపం ఉందని గుర్తు చేశాడు, అయినా వినలేదు. ప్లాన్ చేసి సీతను తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఈయన అమోఘమైన రావణాసురుడి క్యారెక్టర్ మనం మాట్లాడాల్సిన పని ఏం లేదు. మరి కథలో అయితే అలా చెప్పలా. ఇలా కాకుండా నువ్వు వెళ్ళి తెలుసుకున్నారా? మనం ఎవరైనా వెళ్ళి తెలుసుకున్నామా? మనకి పరమ పవిత్రమైన గ్రంథాల్లో ఇలాగే చెప్పబడింది, ఇలాగే ఉంది. దీని మీద ఇది చేసి ఇప్పుడు మాకు మూల పురుషుడు చేసేసుకుంటా, అలా కుదరదు. రెండోది, ఇప్పుడు నువ్వు అన్నట్టే కొంతమందికి ఈయన మూల పురుషుడిగా చెప్పబడుతున్నాడు అని, అలా ఎలా చెప్తాము? మనం రామాయణం పురాణాలను బట్టే మన ముందున్న రాక్షసులు ఏ వంశానికి చెందిన వాళ్ళు, ఆ క్లారిటీ మనకు ఉండనే. వాటిని బట్టే కదా. లేకపోతే రావణాసురుడు, నరకాసురుడు, భస్మాసురుడు మనకు తెలియదే, పురాణాల బట్టే తెలిసింది, ఆ గ్రంథాలను బట్టి. మనం ఏం చేస్తున్నామంటే ఈ యుగంలో కూడా ఆ గ్రంథాలను, ఆ కథలను ఏదో ఒక సందర్భంలో గుర్తు చేసుకుని ఒకరిని దహనమని, ఇంకోటి మరణానికి చతుర్దశిగా పండగని చేసుకుంటున్నాం. అవును, ఆ పండగ చేసుకోవడానికి ఏదో ఒక కారణంగా ఇది చూపిస్తున్నాం. పండగ చేసుకునే వాళ్ళకి తెలీదు వాళ్ళు ఎవరో, మనకేం తెలుసు. అంతే కదండి. అయితే ఇంకొకటి గమనిస్తున్నాం రమ్మగారు, మనము కలియుగంలో జరుగుతున్నటువంటి ఇప్పుడు జరుగుతున్న అఘాయిత్యాలకి వీటికన్నా రావణుడు మంచివాడు కదా, అప్పుడు అలా ఎలా కంపేర్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదండి. అంటే చంపేసిన వాడు దుర్మార్గుడు, ఎత్తుకుపోయిన వాడు మంచివాడేనంటారా? అలా అంతేగా. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు చంపేస్తున్నారు. వీడి దుర్మార్గంతో పోలితే వాడి దుర్మార్గం తక్కువ కాబట్టి వాడు సూపర్ హీరో అవుతాడా? వాడు హీరో అవుతాడా?
అది హీరో అవడు కదా, అది తప్పే ఇది తప్పే, అక్షరాల రెండు తప్పులే. ఏ తప్పుని సమర్థించకూడదు, తప్పు ఎవరి దగ్గరైనా తప్పే. ఇప్పుడు ఈ రామాయణంలో ఇలా చేశాడు రావణాసురుడు అని చెప్పేదానికి మూల కథలోకి వెళ్దాం మనం. అసలు రావణాసురుడు ఎక్కడి వాడు, అదే కదా మనం చెప్పుకోవాల్సి. అవునండి. ఒకసారి అంటే ఇప్పుడు ఈ పురాణాల ఆధారంగా చెప్పుకోవాల్సిన కథలు ఇవి. మీకెక్కడ ఎలా తెలుసు అంటే నీకు రామాయణం ఎలా తెలుసో ఇది కూడా అలాగే, అంతే అంతే కదా. ఒకసారి విష్ణుమూర్తిని చూడడానికి సనక సనందనాథులని నలుగురు మహర్షులు, సనక సనందన సనత్కుమార సనత్సుజాతులని నలుగురు బ్రహ్మ మానస పుత్రులు. వీళ్ళు బాలురిగానే ఉంటారు, చిన్న పిల్లలుగా ఉంటారు. ఋషులు బాల్యావస్థ నుంచి పెరిగినట్టుగా కనపడరు. ఇంతంత బొమ్మలనే ఫోటో పిక్చర్స్ వేసినప్పుడు కూడా చిన్నపిల్లల బొమ్మలే వేస్తారు. వీళ్ళు నలుగురు విష్ణుమూర్తిని చూడడానికి వచ్చారు. స్వామివారు ఏకాంతంలో ఉన్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళడానికి వీల్లేదని ద్వారపాలకులైన జయుడు విజయుడు, జయ విజయులు అంటారు, వాళ్ళు అడ్డం పడ్డారు. జయుడు విజయుడు అడ్డం పడేసరికల్లా వీళ్ళ కోపం వచ్చింది, శపించారు. శపిస్తే వీళ్ళ శాపానికి గురయ్యారు. తర్వాత తలుపులు తెరుచుకుని విష్ణుమూర్తి వచ్చి ఈ సనక సనందనాథుల్ని లోపలికి తీసుకెళ్ళాడు. అప్పుడు వాళ్ళు ద్వారపాలకులు వచ్చి దుఃఖించారు, మాకు శాపం వచ్చింది ఏం చేయమంటావు అని అడిగితే శాపాన్ని సడలించాడు విష్ణుమూర్తి. ఎట్లా, 7 జన్మలు విష్ణు భక్తులుగా జన్మించి 7 జన్మల తర్వాత నన్ను చేరండి. స్వామి లేకుండా మేము ఉండలేమన్నారు. స్వామిని సేవించుకోకుండా నిత్యం స్వామి సేవలో ఉండేవాళ్ళం. భూలోకంలో పుట్టండి అంటే మేము ఎలా భూలోకంలో పుట్టేస్తాం, స్వామి సేవకు దూరం అయిపోతామని వాళ్ళు దుఃఖిస్తే, మీరు దుఃఖించద్దు, 7 జన్మలు విష్ణు భక్తులుగా పుట్టండి, తర్వాత నన్ను చేరుకుందురు గాని, లేదా 3 జన్మలు విష్ణు ద్వేషులుగా పుట్టండి, తర్వాత నన్ను 3 జన్మల్లో నన్ను చేరుకుందురు గాని అనేసరికల్లా 7 జన్మల పాటు నిన్ను వదిలి మేము ఉండలేము, 3 జన్మలే తీసుకుంటామన్నారు ఇద్దరు. ఈ తీసుకున్న 3 జన్మలలో మొదటి జన్మ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. హిరణ్యకశిపుల్లో హిరణ్యాక్షుడి వల్లేమో విష్ణువు వరాహావతారం ఎత్తి భూదేవిని రక్షించి హిరణ్యాక్షుడిని చంపేశారు. రెండోవాడు హిరణ్యకశిపుడి కుమారుడే ప్రహ్లాదుడు. అతను అడిగిన విపరీత వరాల కోసం విష్ణుమూర్తి నరసింహావతారం ఎత్తాడు, అతన్ని సంహరించాడు. వీళ్ళిద్దరూ ఒక జన్మ అయిపోయింది. తర్వాత జన్మలో రావణ కుంభకర్ణులుగా జన్మించారు. ఇప్పుడు రావణాసురుడు ఎవరు, విష్ణువు యొక్క ద్వారపాలకుడు. అంతే. ఈ పుట్టడం వీళ్ళు ఎక్కడ పుట్టారు, బ్రహ్మ మానస పుత్రుడైన పులస్త్య బ్రహ్మ కుమారుడైన విశ్వావసు బ్రహ్మకి కైకసి అనే దైత్య రాజకుమార్తె వల్ల రావణాసురుడు పుట్టాడు. ఇప్పుడు బ్రహ్మ యొక్క మనవడు, మానస పుత్రుడి నుంచి పుట్టినవాడు బ్రహ్మ మనవడు. ఈ రావణాసురుడు త్రికాల సంధ్యావందనం చేస్తాడని రామాయణంలో చెప్పబడింది, భవిష్యత్ పురాణంలో చెప్పబడింది. ప్రతి చోట త్రికాల సంధ్యావందనాలుద్దులు చేసేవాడు ఏ జాతి వాడు చేస్తాడు, మనకు తెలిసిన దాని ప్రకారం మనుధర్మం ప్రకారం కూడా అంతే. ఏ జాతి వాడు చేస్తాడు అందరికీ తెలిసిందే. ఇక అందులో పెద్ద డిస్కషన్ చేయడానికి ఏం వీల్లేదు. ఈయన ఏదైనా వేరే జాతి కదా, అదొక జాతి ఏంటంటే దైత్య వంశానికి చెందిన రాజకుమార్తె. దానికి తోడు ఈ కైకసి సుమాలి అనే ఒక దైత్య వంశపు రాజకుమార్తె. ఆయన ఏం చేశాడంటే, చాలా మంది పెళ్లి సంబంధాలు వచ్చినా అత్యద్భుతమైన ప్రతిభాశాలి అయిన వాడు, పరాక్రమవంతుడైన వాడు తనకు మనవడుగా పుట్టాలని ఆయనకి కూతుళ్ళే ఉన్నారు సుమాలికి. అందుకని ఈ చాలా సౌందర్యవతి అయిన శివ పూజా పరాయణరాలు అయినటువంటి కైకసిని వెతికి విశ్వావసు బ్రహ్మకిచ్చి వివాహం చేశాడు. పరమ తపస్వి ఆయన. ఆవిడేం చేసింది, నా తండ్రికి పరాక్రమశాలి అయిన మనవడు కావాలని సాయంకాల వేళ సంధ్యావేళ భర్తని సంతానం కావాలని కోరింది. ఈ సమయంలో సంతానేచ్ఛ ఉంటే ఈ పుట్టేవాళ్ళు విపరీత ప్రవృత్తి కలిగిన వాళ్ళు అవుతారని, అసురులు జన్మిస్తారని చెప్పాడు ఆయన. ఆమెకు అసురులే జన్మించారు, తీవ్ర ప్రకృతి కలిగిన వాళ్ళు. దాంతోపాటు ఆమె కొంచెం దుఃఖపడుతోందని ఒక్క బుద్ధిమంతుడైన కుమారుడు ధర్మపరాయణుడు పుడతాడులేమ్మా నీకు అని ఓదార్చాడు. ఆమె మీద ఆపేక్షతో, ఆమె తండ్రి పట్ల ఉన్న గౌరవంతో. అట్లా ఆమెకు పుట్టిన సంతానంలో రావణ కుంభకర్ణులిద్దరూ శాపగ్రస్తులైన జయ విజయులు రెండో జన్మ కోసం కైకసి గర్భవాసాన జన్మించారు. అదే కథ. తర్వాత పుట్టిన విభీషణుడు ధర్మపరుడు. ఇప్పుడు లంక గుట్టు చెప్పాడు
అని పదే పదే ఆ. మనం వింటూ ఉంటాం. అవునండి. మనం మైలవరపు శ్రీనివాసరావు గారిని చాలా మహానుభావులు, చాలా అత్యద్భుతమైన అంటే రామాయణ ప్రవచన సుధాకరులు. అవును. రామాయణ ప్రవచనం బ్రహ్మాండంగా చేస్తారు. చాలా మనం చేసాం ఒక ప్రోగ్రామ్. అవునండి. నేనే అడిగాను ఈ ప్రశ్న. ఇంటి గుట్టు విభీషణుడు చెప్పాడు అంటే చెప్పలేదు. విభీషణుడు చెప్పల. విభీషణుడి సంగతి కూడా రాముడికి శూర్పణఖే చెప్పిందని చెప్పారు. రామాయణంలోనే ఉంది ఇది. మీరు కావాలంటే చూసుకోండి. అరణ్యకాండలో చెప్పబడింది ఇది. ఆహా. శూర్పణఖ నేను ఫలానా దాన్ని, మా ఇద్దరు అన్నయ్యలు ఇట్లా పెద్ద గొప్ప గొప్ప పరాక్రమశాలు ఉన్నారు. మా అన్నయ్య రావణుడు శివపూజ దురంధరుడు, శివుని వరప్రసాది, ఆయన దశాననుడు అని అసలు ఒరిజినల్ పేరైతే ఆయనకి రావణ బిరుదాంకితుడు, శివుడు ఇచ్చిన పేరు. రెండో అన్నయ్య కుంభకర్ణుడు, ఆయన కూడా బ్రహ్మ నుంచి అద్భుతమైన వరాలు పొందాడు. మూడో అన్నయ్య బాగా ధర్మపరాయణుడు, ఇతను విష్ణు భక్తి కలిగిన వాడు అని శూర్పణఖే చెప్పింది. విభీషణుడికి ఇది మనం కట్టకూడదు. విభీషణుడు ఏం చేశాడంటే అన్నయ్య తరిమేస్తే రాముడి దగ్గరికి వచ్చాడు. విభీషణుడు దుర్మార్గుడు, అధర్మము అని అనకూడదు. అంటే ఇప్పుడు తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలని మనమే చాలా చోట్ల చెప్పుకుంటాం. అన్నయ్య చేసేది మంచి పని కాదు, పరాయి స్త్రీని తేకూడదు. ఇంతమంది మరణానికి కారణమయ్యాడు. తన పిల్లల మరణాన్ని చూస్తున్నాడు ఓ పక్కన. విభీషణుడు చెప్పాడు ఈ పని చెయ్యొద్దని, ఆయన వినలేదు. అది అధర్మం అని తనకు తెలుసు, అందుకని వచ్చేసాడు. ఓకే, మనం విభీషణుడి క్యారెక్టర్ గురించి డిఫైన్ చేయట్లేదు, రావణాసురుడి సంగతే చెప్పుకోవాలి. ఇప్పుడు ఇట్లా తమ రెండో జన్మగా విభీషణ రావణ కుంభకర్ణులు ఇద్దరు కైకసికి జన్మించారు. లెక్క ప్రకారం విష్ణుద్వేషిగా ఉండాలి. వాళ్ళు విష్ణుద్వేషులుగానే ఉండి శివ పూజలోనే ఉన్నారు. శివుడినే ధ్యానించారు. శివుడి బ్రహ్మ లేదా శివుడు బ్రహ్మ నుంచి వరాలు పొందారు. రావణాసురుడు బ్రహ్మ నుంచి పొందిన వరాల్లో ఆయన చాలా పెద్ద తపస్సు చేసి అమరత్వాన్ని అడిగాడు. మరణం లేకుండా వరం కావాలంటే, మరణం లేకుండా ఆ వరం ఇవ్వలేను, ఏదైనా వేరే మార్పుతోటి అడగమన్నాడు. అడగమంటే ఏమన్నాడు ఈయన, నరవానరుల వల్ల నాకేం ఇబ్బంది లేదు, మిగిలిన ఏ జాతి వల్ల నాకు మరణం లేకుండా అడిగాడు. మిగిలిన వాళ్ళు ఎవరు ఆయన చంపలేరు. దేవగంధర్వ దైత్య కిన్నెర కింపురుషాదులు బోళ్ళంతమంది ఉన్నారు. దేవతలు వాళ్ళు వీళ్ళు, మా దానవుల వల్ల కూడా ఎవరి వల్ల మరణం లేదు, నరుల వల్లే మరణం ఉంది. కాబట్టి ఆ వరంలో ఉన్న లొసుగు కోసం విష్ణుమూర్తి నరావతారం ఎత్తి మానవ రూపాన్ని ధరించి, అది కూడా ఒక పుత్రకామేష్టి యాగం వల్ల దశరథుడికి లభించిన వరంగా రాముడుగా తన తలుకు శంఖచక్రాదులు, తన సేనాసనమైనటువంటి ఆదిశేషువు అంశావతారాలుగా తనతో దాని వెనకాల రాగా, ఇక్కడున్న ప్రతిభాశాలి అయిన ఒక రాజకుమారుడిగా పుట్టి ఆ ప్రతిభతోటే, స్వయం ప్రతిపత్తితోటే, తన బలంతోటే, వేరే ఏ సహాయంతో కాదు, వీళ్ళని సంహరించాడు. సంహరించిన తర్వాత వీళ్ళిద్దరూ మళ్ళీ పైకి వెళ్ళడానికి అవకాశం లేదు, మూడోసారి మళ్ళీ జన్మించాలి. అందుకని త్రేతాయుగం అయిపోయిన తర్వాత ద్వాపర యుగంలో శిశుపాలుడు మరియు దంతవక్త్రుడుగా పుట్టారు. అయితే దీని మీద 2-3 మొన్న కూడా ఒకళ్ళు అడిగారు. నేను మళ్ళీ మనం మైలవరపు శ్రీనివాసరావు గారిని కలవలేదు, నాకు ఆ ప్రశ్న ఉంది. నన్ను కూడా 2-3 అడిగారు. నేను నా ఉద్దేశం చెప్తాను. మొదట జన్మలో భీభత్సమైన శక్తియుక్తులు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఒకడు భూమినే చాపలా చుట్టేయగలడు. రెండో వాడు అసలు తపస్సు చేసుకురాగానే ముల్లోకాలు జయించేశాడు. ఈ రెండో దానికి వచ్చేసరికల్లా, రెండో జన్మలోకి రావణాసురుడు శక్తియుక్తులు కలవాడే గాని అతను వాళ్ళ దగ్గర ఓడిపోయినట్టు, కార్తవీర్యార్జునుడి దగ్గర ఓడిపోయినట్టు, కొన్ని చోట్ల పరాజయం పాలైనట్టుగా కనపడుతుంది కథల్లో. పరాజయం పాలయ్యాడు, శాపాలు పొందాడు. బ్రహ్మశాపం, ఇప్పుడు నలకుబర శాపం ఆయనకు ఉండనే ఉంది, వేదవతి శాపం ఉండనే ఉంది. ఈ కుంభకర్ణుడు ఆయన తపస్సే చేశాడు కానీ ఆయన మిగిలిన వ్యవహారాలు వెళ్ళి 6 నెలలు నిద్రపోవటమే. 6 నెలలకు ఒక్కరోజే మెలకుగా ఉంటాడు. ఆయన చేసిన అత్యద్భుతమైన లీలా వినోదం ఏమిటంటే యుద్ధమే. రాముల వారితోటి లక్ష్మణుడితోటి ఒకరోజు చేసిన యుద్ధం, ఇంకేం లేదు. మూడో దానికి వచ్చేసరికి ఇంకా సాత్వికంగా సాధారణ రాజకుమారుడిగా శిశుపాలుడిగా జన్మించాడు. అది కూడా మళ్ళీ కృష్ణుడికి మేనత్త కొడుకుగానే. దంతభక్తుడిది ఇంకా సింపుల్ కథ. మూడో జన్మకు వచ్చేసరికి పల్చబడిపోయింది. మరి మన పురాణాల్లో చెప్పిన కథనాలే అలా పల్చగా ఉన్నాయా, అసలు వాళ్ళ జన్మలే అలా ఉన్నాయో తెలియదు. ఇప్పుడు రావణాసురుడి తాలూకు క్యారెక్టరు, ఆయన తాలూకు స్వభావము, ఆయన ఉద్దేశము, ఆయన గొప్పతనము, మంచితనము, ఇవి ఏవి మనకి విడిగా తెలియదు. ఇవన్నీ పురాణాల నుంచి తీసుకోవటం. పురాణాల నుంచి మనం ఏం తీసుకుంటే, రావణుడు చాలా అద్భుతంగా ఉన్నాడే. ఈయన మన ఆంజనేయ స్వామి రావణుడిని చూసి ఎంత సౌందర్యం, ఎంత వెలుగు, ఎంత తేజస్విగా ఉన్నాడు, ఇంద్రుడిలా ఉన్నాడు.
రెండో ఇంద్రుడిలా కనిపించాట ఆంజనేయ స్వామికి. ఆయన అలా అనుకున్నాడు. మళ్ళీ ఓ సందర్భంలో యముడిలాగా, యముడి అపరావతారం లాగా ఉన్నాడు. అంటే అత్యద్భుతమైన ప్రతిభలు ఉన్నప్పటికీ ఒక చెడు ప్రవర్తన కనుక ఉంటే వాడు నాశనం అవ్వాల్సిందే అని తెలియజేయడం కోసం రావణాసురుడి క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు చెడు మీద మంచి సాధించిన విజయాన్ని చూపించడానికి ఈ విజయదశమి నాడు ఈ రావణ దహనం చేస్తారు. ఇది అన్ని చోట్ల ఏం చెయ్యరు, ఒకటి 2 చోట్లే జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళంతా దుర్మార్గులు, ప్రేమించకపోతే యాసిడ్లు పోసేస్తున్నారు, పసిపిల్లల్ని చంపేస్తున్నారు. విపరీత ప్రవృత్తులు మనవి. మన ప్రవృత్తులకి మనం మందు వేసుకోవాలి. మన ఇంట్లో ఉన్న పిల్లల్ని మనం సంస్కరించాలి. మన చుట్టుపక్కల ఎంతసేపు 4 పిల్లలు కూర్చుని ఫోన్లలో ఏవో చెత్తలు చూస్తుంటే అటు దారిపోతున్న పెద్దవాళ్ళు 2 చెంపకాయలు కొట్టి ఈ పద్ధతులు మానుకోండి అనాలి. గవర్నమెంట్తో పోట్లాడాలి. ఈ సైట్లు గీట్లు మాకు రానివ్వద్దు, మా పిల్లలు చూడడానికి వీల్లేదు, మాకు ఇలాంటి దుష్ప్రవర్తనలు పనికిరావు అని అడగాల్సింది పోయి అప్పుడెప్పుడు రావణాసురున్న తెచ్చి వాడితో వీడికి పోలికి పెడతారేమిటమ్మా? అసలు ఆ యుగం ఏంటి, ఈ యుగం ఏంటి? అసలు ఆ పోలికే ఏంటి? ఆ రోజులు వేరు కదా. పైగా వీడికంటే వాడు బెటర్ అంటే అదేం మాట, అదేమన్నమాట? ఎంత మీనింగ్లెస్. మీ ఇళ్లలో ఇంటర్నెట్లకి లాకులు పెట్టుకోండి, మీ పిల్లలకి ఫోన్లు ఇవ్వకండి. మన ఆడపిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, మన మగ పిల్లలకి మనం పద్ధతి నేర్పాలి. ఈ చచ్చిపోతున్న దుర్మరణాలు పాలవుతున్న పసిబిడ్డలు, ఆడపిల్లలు మనవాళ్లే. వాళ్ళ మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్న వాళ్ళు మన సంతానమే, మన కర్మగారి, అంతా మనమే కదా. అవునండి. ఇప్పుడు వీళ్ళని రక్షించడం మన బాధ్యత, ఎట్లాగో వీళ్ళని శిక్షించడం కూడా మనదే బాధ్యత. లైన్లో పెట్టండి, దానికి ప్రయత్నం చేయండి. ఈ అక్కర్లేని మీ మొత్తం ప్రతాపం అంతా అనవసరమైన ఈ క్యారెక్టరిస్టిక్స్ వీటన్నిటిని రాయడానికి ఈ ప్రతిభని వాడకుండా ఈ పిల్లలకి వాళ్ళకి వీళ్ళకి పెట్టే వాట్సాప్ మెసేజ్లో ఇలాంటివి చేయబోకండి, రేపొద్దున ఈ పరిస్థితి మీ ఇంట్లో కూడా వస్తుంది, నీకు కూడా వస్తుంది, ఇది మీ చెల్లెవ్వచ్చు, మీ అమ్మ అవ్వచ్చు, జాగ్రత్త పడని ప్రతి పిల్లాడికి అర్థమయ్యేలాంటివి రాయొచ్చు కదమ్మా. ఈ రాసే ప్రతిభనంతా ఇలా అక్కర్లేని విషయాలకు ఎందుకు పెడతారు? అసలు మీనింగ్లెస్గా లేదు ఇది. ఇది అవసరమా? ఇప్పుడు మనకు అవసరమా అసలు ఇది? రావణ దహనం నువ్వు చెయ్యవు, నువ్వు ఎగనెస్ట్, మీకు నచ్చలేదు, చేయకండి, చెయ్యొద్దు. మీరు ఒక చెడుని మంచిగా చూపించే ప్రయత్నం ఎందుకు చేస్తారు? మీరు చెడుని మంచిగా ఎందుకు చూపించాలి? చెడుని చెడుగా వదిలేస్తే అది పిల్లలకి పాస్ ఆన్ అవ్వకుండా ఉంటుంది కదా. వాడు కరెక్టే, ఎత్తుపోవడం కరెక్టే అని చెప్పినట్టు లేదా జయ? ఇది నాకైతే అలాగే అర్థమైందమ్మా. అంటే ఇది భార్యాభర్త ఓ చోట ఉంటే భార్యని ఎత్తుకుపోవడం కరెక్టా? వాడు చాలా గొప్పవాడు కాబట్టి ఈ పని తప్పు కాదంటారా మీరు? మా చెల్లెలు ముక్కు చెవులు కోసారు, లేకపోతే నేను వాళ్ళ జోలికి వెళ్ళేవాడిని కాదంటే మీ చెల్లెలు చేసిన పని ఏమిటి? అదేం గొప్ప క్యారెక్టర్ ఉన్నదేం కాదు కదా. మరి అంతా తప్పే. అవును. అసలు ఇలాంటివి చెయ్యకుండా ఉండాల మా సమాజం. ఖచ్చితంగా మనం చేయాల్సిందేంటి? పిల్లలకి సత్ప్రవర్తన నేర్పించాలంటే దిస్ ఈజ్ గుడ్ అని చెప్పండి, దిస్ ఈజ్ బ్యాడ్ అని చెప్పండి. అంటే బ్యాడ్ కూడా కొంత మటుకు, అంటే నువ్వు చేసిన తప్పు కన్నా నేను చేసిన తప్పు చాలా తక్కువ అంటున్నావు, కానీ టోటల్ గా చూసి తప్పే కదా. తప్పే. అసలు అదెందుకు? నువ్వు ఇవాళ సంగతి మాట్లాడు. ఇవాళ సంగతి దుష్ప్రవర్తన వల్ల చచ్చిపోతున్న వాళ్ళు, దొరికిపోతున్న వాళ్ళు, జైళ్లలో పడి మగ్గుతున్న వాళ్ళు, వాళ్ళ వల్ల వాళ్ళ జీవితాల సర్వనాశనంతో పాటు వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ అక్క చెల్లెలు, కుటుంబం, వాడి సమాజం ఎంత చిత్రహింసకి గురవుతున్నారు, ఎంత బాధపడి ఎంత కష్టపడుతున్నారు, అది మాట్లాడండి. వాటి గురించి చెప్పండి, ఇవి రాయండి వాట్సాప్లో. నాకు కూడా వచ్చింది వాట్సాప్, నేను కూడా చదివాను. ఎందుకు వచ్చింది ఇది? ఎందుకు ఇలాంటివి స్ప్రెడ్ చేస్తున్నారు? దీనివల్ల ఏం ఉపయోగం? సమాజానికి ఏం ఉపయోగం? అది చూసాకే నాకు అనిపించింది రమ్మగారు, ఒకసారి రావణుడి క్యారెక్టరు, ఎందుకంటే మనల్ని ఫాలో అయ్యే వాళ్ళకైనా తెలుస్తుంది కనీసం కదా, చూడాలి అనేసి. కళ్యాణ గుణాలు గ్యారంటీగా ఉన్నాయి, కానీ ఉండకూడని దుష్ప్రవర్తన అతని దగ్గర ఉంది కాబట్టి అతను మరణించాడు. పైగా రెండో పాయింట్ ఏంటంటే, శాపగ్రస్తుడైన వాడు ఏదో ఒక రకంగా విష్ణు ద్వేషంతో విష్ణువుకి బలయ్యి వెనక్కి వెళ్ళాలని అతని తాలూకు విధి. దాని ప్రకారం అంతే. దాని మీద అదంతా మనం ఓన్ చేసుకుని ఇది ఓకే అని ఆయన వెనకాల నిలబడి ఎందుకు వచ్చిన పనులు ఇవన్నీ ఏమో కరెక్ట్ అయితే కాదు. అదే. ఓకే రమ్మగారు, సరే, నమస్తే. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.